76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలంలో 4 పథకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆర్థిక సాయం అందించారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఏదైతే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు, అదేవిధంగా ఏదైతే భూమి లేని పేదలకు కూడా ప్రత్యేకంగా ఈ పథకాలను కూడా అమలు చేసేందుకు ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 606 గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. కొంతమంది లబ్ధిదారులు మనతో ఉన్నారు. అసలు అంటే వారి సంతోషం ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారు మాట్లాడి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, మీరు దేనికి అప్లై చేశారు, మీకు ఏ ఇచ్చారు? ఇందిరమ్మ ఇల్లు కోసం సార్. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎప్పటి నుంచి మీరు అంటే ఇందిరమ్మ ఇల్లు కోసం 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. అదే 10 సంవత్సరాల నుంచి రేకుల షెడ్ లోనే మేము ఉంటున్నాం సార్. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఒకటి ప్రధానంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లతో పాటు అంటే ఏదైతే రేషన్ కార్డుల కోసం కూడా ప్రధానంగా లబ్ధిదారులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది లబ్ధిదారులు అంటే రేషన్ కార్డు లబ్ధిదారులు మనతో ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీకు రేషన్ కార్డు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అప్లై చేస్తున్నారు, ఎప్పుడు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మ్యారేజ్ అయ్యి 8 సంవత్సరాలు అండి. నేను 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా. నాకు ఇంతవరకు రాలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాలేదు. నాకు అంతా ఇల్లు ఒకటి వచ్చింది, నాకు రేషన్ కార్డు కూడా వచ్చింది. ఒకటి మీరు చెప్పండి, ప్రధానంగా మీరు దేనికి అప్లై చేసుకున్నారు, మీకు ఏమి ఇచ్చారు? నేను ఇంటిగానే దీనికి పెట్టుకున్నా, రేషన్ కార్డు వచ్చింది. 10 సంవత్సరాలు అయింది రాక, ఇప్పుడు వచ్చింది. మీకు పెళ్ళి ఇప్పుడు అయింది, మీకు ఎప్పుడు అప్లై చేశారు? నాకు పెళ్ళి 11 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చింది రేషన్. అంటే ప్రధానంగా చెప్పండి అమ్మ, మీకు ఎలా ఉంది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. ఎన్ని సంవత్సరాల క్రితం మీరు అప్లై చేసుకున్నారు, మీకు ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు అది రైతు బంధు. రైతు బంధు. ఓకే, గతంలో మీకు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమి లేదా? ఏమీ రాలేదు. ఇప్పుడు మాకు ఏమి రాలే సార్, రైతు బంధు రాలా, ఏమి రాలే. ఇప్పుడే ఇది ఫస్ట్ లో ఇదే వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు బంధు కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పథకం కావచ్చు, ఇటు ఏదైతే లబ్ధిదారులందరికీ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా కూడా ఈ పథకాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 606 గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నామని అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ప్రధానంగా ఈ పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అయితే అటు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నాము. ఎక్కడ కూడా అంటే అంటే అర్హులకి మాత్రం ఖచ్చితంగా అందే విధంగా కూడా మేము చేస్తామని చెప్తున్నారు. చెప్పండి, మీరు దేనికి అప్లై చేశారు, మీకు ఏమి ఇస్తున్నారు? మాకండి మేము కరువు పని చేసినందుకే అది ఇచ్చారు, 12,000 పథకం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మటుకి కరువు పని చేసిన డబ్బులైనా పడలేదు ఎక్కువ. ఈ సంవత్సరం పడ్డి ఈ పథకం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ ఊర్లో దాదాపుగా అంటే పైలట్ ప్రాజెక్ట్ గా కూడా చాలా మందిని ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. అందులో మీ పేరు కూడా రావడం జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. 40 మందికి వచ్చింది. మీరు ఎంతమంది అంటే కరువు పని ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఎన్ని రోజులు చేసినావు, మీకు ఇలా రావడం ఎలా అనిపిస్తుంది? మేమా 20 రోజుల్లో చేసినాం. అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఇదే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పథకం కూడా మాకు ఎంతో అంటే ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికే మేము సాదా సీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ పథకంలో మమ్మల్ని లబ్ధిదారులు చేకూర్చడం కోసం కూడా ప్రభుత్వం కృషి చేసేందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి అయితే అటు లబ్ధిదారులు చెప్తున్నారు. ఈ పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఇప్పటికే అటు అంటే అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈ పథకం ప్రారంభోత్సవం అది పైలట్ ప్రాజెక్ట్ గా కూడా ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.